హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు, చాలా మంది మన సబ్స్క్రైబర్లు ఏమని కామెంట్ చేస్తారంటే డైలీ ఇల్లరిక పల్లుడు అనే సిరీసే కంటిన్యూ చేయండి పెంటాక మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది మీ సిరీస్ అనేది చాలా మంది కామెంట్లు చేస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ఈ మధ్య ప్రతి వీడియో కూడా మస్తు లైకులు వస్తున్నాయి, మంచిగా హై పాయింట్స్ ఇస్తారు దోస్తులు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇలానే సపోర్ట్ చేయరులా. అస్సలు మేము కూడా కష్టపడడం అస్సలు మానము, తగ్గము. మీరు కూడా సపోర్ట్ చేయడం తగ్గకండి దోస్తులు. మనల్లందరూ మా బాధను అర్థం చేసుకుని, మా పరిస్థితిని అర్థం చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు రెడీగా అవుతున్నారు. కాబట్టి మేము మీకోసం ఎంత కష్టమైనా ఇష్టంగా డైలీ 2 వీడియోస్ పెట్టడానికి రెడీగా ఉన్నాము. ఇన్ కేస్ ఎప్పుడైనా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేకపోతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం దోస్తులు, కొంచెం అర్థం చేసుకోండి, సరేనా? ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లుడు పార్ట్ 23 అన్నమాట దోస్తులు. ఈవినింగ్ వీడియో ఇది, సరేనా? మార్నింగ్ కూడా ఇదే సిరీస్ కంటిన్యూ చేస్తాం. సరే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా, మా అత్త వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసిరానే నీకు? వాళ్ళకేం పని బిడ్డ చేస్తందుకు? ఏం చేయలేదు. మీ అత్తకైతే చింత లేదు. ఎన్ని రోజులు ఉన్నది? తిప్పి కొడితే 3 రోజులు ఉన్నది. ఆ 3 రోజులకు ఇంకా ఎంగేజ్మెంట్ బట్టలకు పోదా? మీ అవ్వ ఇక్కడ సిగ్గి తప్పిందిరా మీ అత్త. అమ్మ, ఆమె గురించి తెలిసిందే కదనే. ఏందో నాకే అర్థమైతలేదు. మా ఫ్రెండ్ ఏమో జాకెట్లు కుడతానికి ఇంకా ఇస్తలేవేందే, వర్క్ కూడా వేపియొద్దా అని అంటుంది. ఈ 3 రోజులలో అయితే కాదే అని చెప్తుంది. మరి ఎట్లమ్మా? నాకు ఎంగేజ్మెంట్కు గ్రాండ్గా చీర కట్టుకొని గ్రాండ్ బ్లౌజ్ వేసుకోవాలనిపిస్తుంది. వీళ్ళేంది ఇంకా ఇప్పిస్తలేరు? మరి అల్లుడి కంటే ఫోన్ చేయరాదమ్మా? అల్లుడు పోయి ఇప్పించుకొస్తాడేమో. వద్దు వద్దమ్మా, పెళ్లి బట్టలకు పెళ్లి ఖర్చు అంతా మీ అల్లుడి మీదనే నూకేస్తారు, ఎట్లా నాకు తెలుసు. అందుకే ఈ ఎంగేజ్మెంట్ బట్టలైనా మా అత్త ఇప్పిస్తుందేమో అని నేను చూస్తున్నా. ఏమో, నేనైతే బావకు చేయలేదు, బావ కూడా నాకు చేయలేదు. అవునమ్మా, అది కూడా కరెక్టే. ఎటుగాక అల్లుని దగ్గర బాగా పైసలు ఉంటాయని మీ అత్త అట్లనే చేస్తుంది. ఉండు ఉండు, నేను మీ అత్త కన్నా ఫోన్ చేసి అడగనా మరి? వద్దమ్మా, జరుండు. మా ఆడవిళ్ళకి ఫోన్ చేద్దామంటే ఆమెతో కూడా చక్కగా చెప్పరాళ్ళు. మా అత్త అసలు సొంత బిడ్డనే గాని బిడ్డ తీరు చూడనే చూడదమ్మా. అరే, ఇప్పుడు వాళ్ళ అత్తక్క వాళ్ళ హస్బెండ్ నీ దగ్గర నెంబర్ ఉంది కదనే, మరి ఫోన్ చేసి చెప్పరాదే? ఒకసారి అడుగు ఆ అన్నని. అరే, సరే సరే, అడుగుతుండురా. రింగ్ అవుతుంది మమ్మీ, ఎత్తుతాడో ఏమో. ఏమో పేరుండే, రాజు కదా. హలో. హలో, చిన్నమ్మ బావుర్రా? బాగున్నాం బాగున్నాం బిడ్డ, బాగున్నారా అయ్యా? బాగున్నాం చిన్నమ్మ. ఏడున్నావు బిడ్డ? ఇంట్లోనే ఉన్నావా బయట ఉన్నావా? బయటున్న చిన్నమ్మ. అవునా? మరి మీ బొమ్మడిది ఎంగేజ్మెంట్ ఇంకా 3 రోజులే ఉన్నదయ్యా. మరి బట్టలకు ఎప్పుడు పోతారంట, ఏం కథ? మరి నువ్వన్నా చెప్పయ్యా, ఎప్పుడు తీసుకుపోతారు, ఎప్పుడు ఇప్పించుకొస్తారు? నాకేం తెలుసు చిన్నమ్మ, నాకు చెప్తారా వాళ్ళు? నాకు అస్సలు ఎరకలేదు. వాళ్ళు పోతే పోయి ఇప్పించుకొని వస్తారేమో, నాకు చెప్తారా గవన్నీ? అదేంది బిడ్డ అట్లా అంటున్నావు? ఇంటికి పెద్దల్లుండేమో, పెద్దరికం అంతా నీదేనేమో, పైసా ఖర్చు అంతా నీదే కావచ్చు. మరి అట్లాంటివేందయ్యా? నీకు చెప్పకుండా చేస్తారు వాళ్ళు? అంత సీన్ లేదు చిన్నమ్మ. నాకు ఏ దానికి చెప్పరాలు. ఎంగేజ్మెంట్ బట్టలకు ఏది చెప్పరు, పూల పనులకు చెప్పరు, ఏమిటికి చెప్పరు. ఏదో ఇంట్లో పడి ఉంటున్నా కదా, ఇక నా పెళ్ళానికి చెప్తే నా పెళ్ళం వచ్చి నాకు చెప్తుంది. ఇక గట్ల శరం తప్పిపోతాం కానీ వాళ్ళు దేనికి చెప్పరు నాకు తెలియదు చిన్నమ్మ. మరి మా అత్తకి ఫోన్ చేయకపోయినావా, మా మామ కన్నా? ఏమో నాయన, మరి మీ అత్తకి చేస్తే ఏమంటుందో ఏం కథనో అని చేయబుద్ధి అయితే లేదు. మీ మామకి చేస్తే బాగుంటదంటవా? వద్దు వద్దు, పెత్తనం అంతా మా అత్త చేతులుంటది. మా అత్తకై చెయ్యాలి. మా మామకి చేసి కూడా వేస్టే. అవునయ్యా. ఇక మొగనికి అదే మీ మామకు చేసినాక మళ్ళీ నాకు చేయక ఆయనకి ఎందుకు చేసిర్రు? నేను మీ కంటికి కనిపిస్తలేనా? ప్రతిదానికి ఆయనకి ఎట్లా చేస్తారు, నా దానికి చేయాలి అని అట్లా పంచాయతీ పెట్టుకుంటుందేమో. అయితే నిన్ను దేనికి దేకరా నాయనా? అయ్యో, అందుకే ఇల్లరికం ఉండొద్దయ్యా. ఇల్లరికం ఉంటే గిట్లాంటి ఇజ్జత్ పోయే పనులే జరుగుతాయి. సరే సరే తినాయనా, నేను ఎట్లా అట్లా కనుక్కుంటుంది. లేకపోతే ఇంటికి పోయినాక నువ్వు ఒక మాట అనరాదు. ఎంగేజ్మెంట్ ఎన్నడు, ఏం కథ, ఇంకా షాపింగ్ కూర, పిల్లి ఎప్పుడు కుట్టించుకుంటుంది బట్టలు అని ఒక్క మాట అన్నయ్యా. గప్పుడన్నా సిగ్గొస్తుందేమో మీ అత్తకు. నేను అనను చిన్నమ్మ, కొంచెం బయట ఉన్న నేను కొంచెం బాధలలో ఉన్నా. ఇక నువ్వు ఫోన్ చేసినావు కాబట్టి లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా. సరే సరే, చూడురి మరి. సరే సరే నాయనా, మంచిది. ఆ ఏమైందమ్మా? ఏమంటుండా అన్న? మా అత్త గురించి గలీజ్గా చెప్తుండా, తిడుతుండా మా అత్తను? ఏం తిడతలేడ్రా. అత్తకు విలువిచ్చినట్టే మాట్లాడుతుండు కానీ నాకు విలువియరు మా అత్తగారి ఇంట్లో అని చెప్తుండు కానీ ఎవ్వరిని ఒక మాట అనలేదమ్మా. ఎందుకనాలి కానీ పాపము, మంచోడ్రా రాజు. అవునమ్మా, మంచిదే. మా ఆడవిల్ల కూడా వాళ్ళ అమ్మ గుణమే వచ్చిందే. సేమ్ తల్లి పిల్లలు ఇద్దరిద్దరేనంట. ఏమనగాంతి బిడ్డ, ఎవరు ఎట్లా ఉండని, నీ మొగడు నీతో చక్కగా ఉంటే చాలు, ఇంకేంది?
అదే అమ్మ, నేను కూడా అదే అనుకుంటా. బావకు వేల వేల జీతం వస్తుంది, మంచోడు, నన్ను ప్రేమ చూసుకుంటా, అంతకంటే ఎక్కువ ఏం కావాలి. మా అత్తను తీసి బొంతల పెట్టొచ్చని అనుకుంటేనే. మరి ఎట్లమ్మా, ఎవరికి చేస్తావు ఏం కథ? ఏమున్నదిరా చేస్తందుకు, వాళ్ళే ఫోన్ చేసి పోదాంపా ఇప్పిస్తాం పరి బట్టలు అని అంటే అప్పుడు పోదాము, మనదేమున్నది. ఎవరైనా నలుగురు వచ్చినప్పుడు మీ అత్తనే తూతూ అంటారు, ఏందమ్మా అత్ర మాత్రం గుట్టించి ఇంత గలీజు ఉన్నాయి బట్టలు గివ్వేనా తెచ్చేదని అంటారు. అప్పుడు ఆమెకే కదా తన్నట్టు అవుతుంది, మనకెందుకు వచ్చిన బాధ? వాళ్ళకి లేని బాధ మనకెందుకు బిడ్డ, ఊకో. అవునమ్మా కరెక్టే, కానీ ఆ అన్నను చీపుగా చూస్తుంటుర్రే వాళ్ళ ఇంట్లో. మరి అసొంటోడు ఇల్లరికం ఎందుకు ఉండాలమ్మా? ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి మా రావచ్చు కదా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి. అది రానిస్తాదిరా, ఓ పో అని ఎలగొడతట్టే మాట్లాడుతుంది. వస్తుంటేనే వద్దొద్దు, నా బిడ్డలేంది నేను బతకను, నా బిడ్డ ఉంటేనే నేను నిమ్మలంగా ఉంటా, నా పానం మంచిగా ఉంటుంది అని గట్లా కథలు పడుతుందంట. అమ్మో మస్తు యాక్షన్ ఉన్నాయంటమ్మో మీ అత్త దగ్గర. ఏమో టీక్ టాక్ తయారవుతుందంట. అమ్మో మరి కోడల కంటే ఎక్కువ టీక్ టాక్ తయారు అత్తనే అవుతుండొచ్చు, సోకులు పడేది అత్తనే కావచ్చు. నేను పోయినాక అన్ని అనుగుతాయమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, చూడు నువ్వే చూస్తావు కదా. ఏడి మా చిన్నోడు ఇంకా వస్తలేడు కదా, బట్టల పైసలు ఇస్తాడేమో అనుకుంటే ఆడు సప్పుడు చేస్తలేడు, నేను అడుగుతలేను. అయినా టైం కుంటలేడు పటాడు. మరి ఆ అత్తగారన్నా ఆ నా కూడలన్నా ఫోన్ చెయ్యాలి, చేసి మరి అడగాలి ఎంగేజ్మెంట్ బట్టలకు ఎప్పుడు పోదామక్క ఏం కథ అని అడగాలి. అమ్మో అవికి బాగా బలిసిందే. ఇక పెళ్లి కాకముందుకే ఇట్లా బిల్డప్ ఇస్తే పెళ్లి అయితప్పుడు ఇంకెంత బిల్డప్ ఇస్తే వీటితో పెద్ద నెత్తి నొప్పి ఉన్నది నాకు. మరి వాళ్ళ అమ్మలంచేది ఇంటికాడనే ఉంటది. మరి అక్క ఎప్పుడు పోదాం ఏం కథ, ఎంగేజ్మెంట్ ఇంకా 2-3 రోజులే ఉన్నది అని ఫోన్ చేసి అడగాలనా? అమ్మో దానికి ఎంత బిల్డప్ ఉంటే నాకెంత ఉండాలి. జరుండు నా కొడుకు వచ్చినాక చెప్తా, తిమ్మిడి తీస్తా నీ అత్తకు ఎందుకంత బల్పురా అని అడుగుతా, ఏమంటాడు. లతమ్మ, ఏముంట చేస్తున్నావురా? ఇగో సుయ్యో సుయ్య అని సప్పుడు వస్తుంది. కాకరకాయలు ఫ్రై చేస్తుందమ్మా, మీ అల్లుడు వస్తుండంట, ఇంకా ఆకలి మీద ఉండొచ్చు, పొద్దున ఎప్పుడో తినిపోయిండని కాకరకాయ ఫ్రై చేస్తున్న ఆయన మటుకు. ఏంటి ఆయన మటుక? మరి ఆయన మటుకు చేస్తే మేమందరం ఏం తినాలి? అమ్మో, నీ కథ గమ్మతున్నది. నీ మొగన్ కోసమే చేస్తావు కాకరకాయ ఫ్రైలు, మాకేం ఉచ్చు నీళ్ళ నీళ్ళ చారులు పెడతావు. బాగున్నావమ్మా, ఇంత చాలా చెయ్యి, నేను కూడా తింటా దాంతోని. పొద్దుగల వేసిన పప్పు చారు తినబుద్ధి అయితే లేదు. అబ్బా 2 కాకరకాయలు ఉన్నాయమ్మా, 2 కాకరకాయలలో ఇంకా 3 ఉల్లిగడ్డలు కోసిస్తే ఇంత అయింది ఒక మటుకు. ఫ్రై అయితే ఎంత అవుతుందమ్మా? మరి తెచ్చిన దానివి ఇంకా 2-3 ఎక్స్ట్రా నన్ను తీసుకురాలేదు, ఇంటిలో అందరికి అవుతుండే కదా, మరి ఎందుకు ఎగ్గవే పట్టుకొని వచ్చినావు? అయ్యో కూరగాయలు తెస్తాందుకు చాలా పిరం ఉన్నాయమ్మా, మరి పైసలు గిట్ల చేతులు ఉండాలి కదా. ఎవడొక రూపాయి ఇవ్వకపోయి తేవాలే తెస్తూ వండుతా అంటే ఏడికేం తేవాలి చెప్పు. నేను నువ్వు వండుతావు బాగానే ఉంది, ఉత్తి చేతి ఎవరైనా చేస్తారు, పైసలు పెట్టమంటే ఎవడన్నా పెడతారా? అబ్బబ్బబ్బా, ఎటు పోయినా అటే పోతావు, ఎటు పోయినా అటే పోతావు. సరే సరే తీ అమ్మ, మీ అల్లునికి ఇంత కారం పొడి పోసి నీ కాకరకాయ ఫ్రై పెడతలే, తిందు నిమ్మలంగా. ఏమొద్దు తీ తల్లి, ఎందుకు వచ్చిన బదులాము. ఇక మళ్ళీ నీ మొగడు అంటాడు, నాకు లేక మీ అమ్మకి ఎట్లా పెడతావే నువ్వు అని అట్లా అంటాడు. మీ అయ్యొచ్చి, అరే అల్లుడు తినకుండా నువ్వెట్లా తింటావని ఆయన అంటాడు. ఎందుకు వచ్చిన బాధ తీ అమ్మ, అంతా నన్నే తిట్టేటోళ్ళు నన్నే అనేటోళ్ళు, ఎవ్వరొక రూపాయి ఇచ్చేటోడు కాదు. సరేది చేసుకోపో, అవగాని ఇప్పుడు వస్తున్నాడు, మరి దబదబ రమ్మనకపోయినావా? పట్నం పోయేది ఉందని చెప్పిన కదరా. చెప్పినమ్మా, ఆయన రాడంట, ఇప్పటికే శాతనైతుంది అంట ఆయన పానము. ఇది ఏడొస్తాడు, రాడు రాడు, మనమే ఎట్లనో అట్లా పోవాలి. మనమే? నువ్వేడికొస్తావురా? ఓన్లీ పెన్పిల్లకు పెన్పిల్ల తల్లికి ఇప్పిస్తానికే పోతున్నా, నువ్వేమిటికి ఇంకా పెళ్లి బట్టలు కొద్దు తీ, ఇప్పుడెందుకురా నువ్వు? ఏంది ఎంగేజ్మెంట్ బట్టలకు నేను వద్దా? అంటే ఆడవిల్ల లేకుండా నువ్వు బట్టల షాపింగ్కి పోతావులే? ఆడవిల్ల వద్దు కానీ ఆడవిల్ల మొగడు కావాలా? అబ్బో బాగున్నదమ్మా, నా మొగుడు కూడా సంచులు మోస్తందుకు అక్కడ ఇక్కడ తిప్పుతందుకు డ్రైవర్ లేక దాని లేక దీని లేక పనికొస్తాడని ఏడమ్మా అల్లుడు ఏడమ్మా అల్లుడు అని ఒకటే తలుగుతున్నావు. అంటే నేను అవసరం లేదా? నేను వద్దా బట్టలకు? అరే గిదేంటమ్మా చిన్న షాపింగ్, ఏదో 1000-2000 ఒక చీర ఇప్పిస్తే మా అయిపోతుంది పాటు. ఇవాళ అత్త కంటవా ఒక 500, ఒక 400-500 ఇప్పిస్తా అంతే. ఇంకా 2 చీరలకు నువ్వెందుకమ్మా మళ్ళీ లొడుగు లొడుగు? అంతేనా? నేను లొడుగు లొడుగా? నీకు నేనే బరువైతున్నాను. సరే సరే మంచిది. ఇక ఇప్పుడే ఇంత తేడా ఇస్తున్నావంటే కోడలు వచ్చినాక ఇంకెంత తేడా ఇస్తావమ్మా, నాకు మస్తుగా అర్థమవుతుంది నీ గురించి. అయ్యో తల్లి, ఏటు పోయి ఇవే తప్పులు ఎక్కుతారు నా మీద. నేను ఏమన్నా బుజ్జమ్మ ఇప్పుడు? నేను ఏమన్నారా? ఇప్పుడు వద్దు తల్లి, మామూలు బట్టలకే కదా. పెళ్ళి అప్పుడు మస్తు ఎక్కువ ఎక్కువ రేటు చీరలు తీసుకుంటాము, అప్పుడు నీకు ఇట్లా ఒక చీర తీసుకుంటా అన్నట్టు మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏం షాపింగ్ లేదు కదా, నువ్వు ఏం చేస్తావు, ఇంట్లో పనులు అదో ఇదో చూసుకుంటా అయిపోతుంది కదా. అట్లా మన మంచి గురించి చెప్తే నువ్వేందమ్మా అట్లా సీరియస్ అవుతావు?
ఎవరికన్నా ఒక పిల్లకి చెప్పమ్మా, లేకుంటే మీ అమ్మలకి, మీ అక్కకో, మీ చెల్లెకో, పెద్దమ్మకో, చిన్నమ్మకో ఫోన్ చేసి చెప్పు, అడుగు. నేను ఒకదాన్ని పోతున్నా అల్లు నింట పెట్టుకొని అని చెప్పు. నీ బిడ్డ రాంది ఎట్లా పోతావని అంటే రానరా అడిగమ్మా. అయ్యో, నా ఇష్టం, నా లెక్క, నా పైసలు, నేను ఎవరిని తీసుకోవాలనిపిస్తే నేను వాళ్ళనే తీసుకుపోతా. వాళ్ళేందమ్మా చెప్పేది అంటే వాళ్ళకి చెప్తే తీసుకుపోతా అనుకుంటురా ఏంటి? సరే సరే తీయమ్మా, ఏమొద్దులే, నేనేం రాను, అయినా నాకు పని ఉన్నది. గట్లా ఇంట్లో మస్తు పనులు ఉంటాయి కదా బిడ్డ, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు అంటున్నా గంతే. ఇక తప్పుగా ఏం అర్థం చేసుకోకు నువ్వు, నేను తప్పుగా అంటలేనురా. నువ్వు తప్పుగా ఎప్పుడు అనవమ్మా, ఎప్పుడు నీతిగా నిజాయితీని మాట్లాడతావు, ఒక మనసు బాధ పెట్టకుండానే మాట్లాడతావు. నాకు ఎరకలేదా నీ గురించి? మెల్లగా అన్నిటి వంటనే ఉంటావు, కిందికించి పూసగుచ్చినట్టు గుచ్చుతూనే ఉంటావు, మళ్ళీ ఏం తెలియదని సున్నితంగా రుద్దుతూనే ఉంటావు. అవన్నీ గుణం నాకు తెలియదేముందే. అమ్మో, మా లతమ్మ మస్తు బిల్డప్ ఇస్తున్నావు లతమ్మ నువ్వు. మొగనికి జాబ్ రాకముందుకే గిట్ల బిల్డప్ మాటలు మాట్లాడితే, జాబ్ వచ్చినాక మమ్మల్ని లెక్కనే చేయనట్టును, తీసి బండకేస్తట్టును. నేను నీలాగా కాదు, అందరిలాగా కాదమ్మా. అవసరం ఉన్నప్పుడు ఒక తీరు, అవసరం లేనప్పుడు ఒక తీరు, పైస ఉంటే ఒక తీరు, పైస లేకుంటే ఒక తీరు. గట్లాంటి గుణం కాదమ్మా నాది, ఎప్పుడు ఒకటే తీరుంటా. అంటే నాలాగా కాదంటే నేనేమన్నా ఈ ఉసరు వెళ్ళి లేక కలర్ మాస్తానా? అట్లొకసారి ఇట్లొకసారి ఉండు, నాకేమన్నా అదనుకుంటున్నావారా? ఓయమ్మో, సూటిపోటు మాటలు బాగా అంటున్నావు కదా ఈ మధ్య. మొగడు ఎటుదాకా జాబ్ చేశాడనే ధీమతోని మనుషులు ఎట్లా పడితే అట్లా చీపుగా చూస్తున్నావు. చూస్తున్నా ఎన్ని రోజులు. ఏపో, ఎప్పుడు వచ్చినా ఏదో ఒక లొల్లి. ఇక తప్పదు కదా, మాట్లాడొద్దు అని ఫిక్స్ అయితే కానీ ఇక అమ్మ మీద ఉన్న ప్రేమ ఎటు పోతుంది? అమ్మ అని వలకరిచ్చుడే, నువ్వు అమ్మ చెప్పమ్మా అని నువ్వు అనుడే. యావా, ఛీ, ఏం బతుకైపోయిందో ఏమో నాది. పెళ్ళైతే నిమ్మలంగా పోవచ్చు అనుకుంటే ఈయనే ఉంచుకున్నది, ఈడుండి రాసి రంపాన పెడుతున్నది. అగో రాసి రంపాన పెడుతున్నదంట. మంచిగా సాది పెంచుతుంటే ఇద్దరు పిల్లలు కూడా మంచిగా తిని బర్రెలాగా బలుస్తుర్రు. నాకు చూడు రాసి రంపాన పెడుతుందంటుంది పొల్ల. అబ్బా, మా అల్లునికి ఈత సిచ్చు రేపేది నా బిడ్డనే ఉన్నట్టుంది. మా అమ్మ ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని ఎన్ని తాకట్లు చెప్తుందో ఏమో పొల్ల నా మీద. అందుకే నా అల్లుడు నన్ను సహిస్తలేడు. యావా, ఒక్క బీరు ఎక్కువ తాగినందుకు కళ్ళల్లో తిరుగుతుంది. ఎవరైంది చక్కగా కనిపిస్తలేదు, ఇంతసేపు మంచిగానే ఉంటే ఇంటికి పోయే తోవలా నడువొస్తలేదు. ఎవరు ఏం కథ గుర్తుపట్టొస్తలేదు. ఓరి పిల్లగా, పొద్దుగల పోయినవు జాబ్ కొడతా అని ఏదో ఇంటర్వ్యూకో పోతాంటివి, మరి ఓకే అయినాదిరా పిల్లగా? జాబ్ వచ్చిందా? రాలే అవ్వ, వస్తుంది వచ్చే నెల వస్తుంది. నీ ముఖానికి రాకపోయినాది, నేను పోయేటప్పుడే అనుకున్నా ఈ ముఖం ఎట్లున్నది, ఈడు జాబ్ చేసే ముఖమా అనుకున్నా. అదే పని అయింది కదా, నాకు ఎరకనే. నీకు పని చేత కదరా పిల్లగా, పో. అత్త మామలు పుణ్యానికి పెంచుతురు కదా, పెరుగు పో, మంచిగా బగ్గా తిని బగ్గా వండుకో. నీ తల్లి, ఏందే నీ లొల్లి? ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. ఆ నాకు జాబ్ రాదా? నాకు అంటే మా అత్తకు నీకు నేను ఉత్తపోకొని లెక్క కనిపిస్తున్నానా? ఉత్తగా అన్నా చెప్పు, ఎట్లా ఎట్లా అనుకుంటారు? నా గురించి తక్కువ అంచనా వేస్తుండు. యువతే నీకు చెప్పింది? మా అత్త కూడా చెప్పిందా? నీ సిగ్గు తప్పిందానా? సిగ్గు లేదా నీకు? ఏమైనా నన్ను అంటేనే ఓర్వలేంది ఊరోళ్ళందరూ. నేను ఎంతెంత కష్టపడుతున్నానో, నా అత్తగారింట్లో ఉండి ఎన్నెన్ని బాధలు పడుతున్నానో నాకెరక. ఈరోవరే చెప్పు, నువ్వు ఓతివి అడుగుతందుకు. ఓరి పద్మ చూడా, నీ నోట్ల దుమ్ము వేయ కదరా, నీ చేతుల గత్తర్లు పుట్ట కదరా. నేనేమంటినా ఇప్పుడు జాబు రాకపోయినది కన్నా. ఓయమ్మో ఎన్నేసి మాటలు అన్నాడే బద్మాష్ పోరడు. అంటే మీ అత్తని ఎట్లా తిడతావు, నన్ను అట్లనే తిడుతున్నావురా సిగ్గు తప్పినోడా? పెద్ద చిన్న ఏ తేడా లేదారా? వాయి వరుస ఏం లేక ఎట్ట తిడుతుండు చూడు పోరగాడు. అమ్మో, ఏదో అనుకున్న చాలా అమాయకుని లెక్క కొడతాడు అనుకున్నా కానీ అబ్బో, బాగా పతి పడుతున్నట్టుండి పోరడు. సిగ్గుదప్పిన మోకండా చెప్పు. పాప, నడు మీ అత్త దగ్గరకు వచ్చి ఎట్టిట్లా మాట్లాడుతున్నమ్మ నీ అల్లుడు అని చెప్తాపా. ఓ బాగా చెప్పినవు తీ. ఓయమ్మో, ఈ ముసల్ది నా ఎంక మరలే వస్తుందా ఏంది? ఏదో కోపంలో రెండు మూడు మాటలు బగ్గా ఈడ్చిన, ఇంటికొచ్చి నా అత్త ముందు చెప్పిందనుకో, ఇక ఇది అది రెండు తలుక్కునే అనుకో, ఇక నేను హార్ట్ అటాక్ వచ్చి ఆడనే పడిపోతట్టున్నా. ఈ ముసల్ది రావద్దు దేవుడా, జర రానియకు. వస్తున్న పదరా, నీ సంగతి ఏందో తెలుస్తా. వాళ్ళకు వీళ్ళకు ఈనేటోనివి కాదు నువ్వు, నీ అత్త చేతి అయితేనే కరెక్ట్ అవుతావుపా. ఏమైంది ఓ సమీరత్త? ఏమున్నది లచ్చి, ఆ పెంటి అల్లుడున్నాడు కదా, ఆ పోరగాడు నానా బూతులు తిట్టిండు, ఎన్నెన్నో మాటలు అనిపోయిండే. ఆ బాడకావు నోట్ల మన్ను పోయ్యా దినాలుగాను. ఏమంటినే నేను గన్ని మాటలు వేసి అంటుండు. అలా అత్తను అనుకుంటుండా, అలా అమ్మని అనుకుంటుండా, ఎవడనుకుండో ఏమో నన్ను చూసి ఎన్నెన్ని మాట్లాడినాడు, తాగున్నట్టుండే అందుకే సోయి తప్పినానికి. ఏ ఊకో సమీరత్త, నువ్వు అన్నమాట కన్నా జరన అర్థం ఉండాలి.
ఎందుకట్లా పోరగాడు థమ్స్అప్ కంటే ఎక్కువ ఏం తాగడు, సిగరెట్లు తాగుడు మందు ఏం అలవాట్లేదు. నువ్వెందుకు కావాల్సుకొని గట్ల ఎక్కించి చెప్తున్నావు, పోరగాని మీద బాగా నిందలేస్తున్నావు. అసొంటోడు కాదమ్ము. అయినా గలీజ్ మాటలు బూత్ మాటలు పోరగానికి అసలే రావు. ఏమనంటే అత్త మీద కోపం అవుతాడు తప్ప అసొంటి మాటలు అనడే. అబ్బో, నీకు వానికి ఏమో దోస్తాన బాగున్నట్టుంది అని బాగా ఇంక వేసుకొస్తున్నావు. నాకేమన్నా బలపా లేకుంటే ఆడంటే కోపమా అని ఆడనంది కావాల్సుకొని పుట్టించుకొని చెప్తున్నానా ఇట్లా? ఓయమ్మో ఏమో తల్లి, నాకానికి ఏం దోస్తానుంటది, ఏమో పరిచయాలు ఉంటాయి గాని చెప్పు చెప్పు ఏమంటుండు. అయినా ఎందుకొరకు వచ్చింది మీ ఇద్దరికి పంచాది? ఏమోనే అమ్మ, ఆయనకి ఏం రోగం పుట్టి పాడైందో ఏమో, అప్పుడప్పుడు సైకో శాతలు చేస్తట్టున్నాడు ఈ నోట్ల మనవయ్య. అరే పూరగానికి జాబ్ వచ్చిందన్నారు, మరి గట్ల గిట్ల టెన్షన్ల గట్ల మాట అన్నాడేమోనే ఊకో. గదే జాబు మీద జాబ్ రాలేదంట, పాస్ రాలేదంట. జాబు కోసమే పోతివి కదరా పిల్లగాని, ముఖానికి జాబ్ రాకపోయినాదిరా అని అన్న. ఇక సుర్రును సూరెక్కినట్టుంది, ఎన్నో మాటలు తెచ్చిండే అమ్మాయి పాడుగాను. ఉత్తగాని చేట్ల నోట్ల మాటలు తినుడు అయ్యింది. పోని పోని ఊకో, ఇక గట్ల అంటే ఎవరికైనా కోపం రాదు. రాదు, ఎట్లొస్తుందో చూస్తా జరుండు. నేను ఊకుని ఆడిదాన్నేనా? పోరగాడు అబ్బో ఏమనుకుంటుండు నా గురించి, తక్కువ అంచనేస్తుండు. పొయ్యాలి ఇంటికాడ వాళ్ళ అత్తకు చెప్పి ఇజ్జత్ తీస్తానది ఇయ్యన చూడు పోరగాడు, మళ్ళీ నా జోలికి రాకుండా అవుతాడు. ఇప్పుడు పోతున్నా పంచాదే పెడితే ఇంటికి పోయి. అరే ఊకోవే, ఓత్తా ఊకో ఊకో. ఇక పెంటకు ముందే మంచిది కాదు. ఇక అతనంటగా ఇతనంటగా లేనిపో నిందలా పోరగాని మీద వేసి ఇంకా ఇజ్జత్ లేకుండా మస్తు మాటలు తిడుతుంది. అల్లుడని ఇట్లా విలువయదు. ఇక నువ్వు ఇట్లా సంగతి అని చెప్పినావనుకో ఇంకా మొత్తం కాలుకే కట్టేసుకుంటుంది ఆ పోరని. ఊకోవే. ఏ పోవే, నువ్వు చెప్పిన మాట నేనెందుకు వింటా? మాటలు పడ్డదాన్ని నేను. ఈ అవ్వ ఇది ఎంత ఊకోమన్నా ఊకుంటలేదు. ఏమన్నా చేసుకుని పరి నాకేంది. ఆగో వచ్చిన అయ్యి అల్లుడు, మనసులు అనుకుంటున్నా గిట్లా అనుకుంటున్నా లేదనా ఎదురుంగొస్తుంది దాదా. ఎందుకు అత్తమ్మా? ఏమైంది? ఎందుకు ఎదురు చూస్తున్నా నా గురించి? ఏమైనా పనా? పనే గాని వాయ్యా ఏమైంది? మాటలా ఏదో తేడా కొడుతుంది. ఏమైంది? తాగొచ్చినవా ఎట్లా? ఏదో తేడా కొడుతున్నావు. ఏ చెట్, ఏం దాగి రాలే అత్తమ్మా, మంచిగానే ఉన్నా. ఏదో పని ఉంటేనే నువ్వు నన్ను పిలుస్తావు, నా గురించి ఎదురు చూస్తావు కదా. ఏం పని ఉన్నది నాతోని? నేను ఒక పని మనిషిని కదా ఇంట్లో. అయ్యో గట్లాంటివేందయ్యా అల్లుడు. నేను పని మనుషులకి ఎప్పుడు చూసిన నిన్ను. మరి ఇంట్లో కొడుకు తిరి కొడుకు అన్నట్టు చూసుకుంటే మరి అన్ని పనులు నీకే చెప్తా, ఇంకొకరికి చెప్తా? అబ్బో గట్ల గిట్ల ఫీల్ అయితే బాగానే ఉంటది. అయ్యో నేను కూడా గట్లనే అవుతా మరి ఇప్పటి నుంచి. అయ్యో వాళ్ళ అమ్మ నేను అమ్మ తీరు ఎందుకు వండి పెట్టాలి, అన్నిందాలు ఎందుకు చేయాలని అనుకోనా? అందుకే అట్లా ఫీల్ కావద్దు, నేను ఫీల్ కావద్దు, నువ్వు ఫీల్ కావద్దు. మంచిగా కలిసిమెలిసి ఉండాలి అల్లుడు. అబ్బో, ఏడునో వాన పడతట్టుంది. అవ్వా, మా అత్త చాలా ప్రేమలకు వస్తుంది. ఇంకా పెళ్లి దగ్గరకు వస్తుంది కదా, ఇంకా అవసరాలకు అల్లుని వాడుకోవాలి అన్నట్టు ప్రేమలకు వస్తున్నట్టుంది. అవునా అత్త, నిజంగానేనా? అరే ఆగు, మబ్బు మబ్బు దిమ్మరపోయినట్టు మాట్లాడుతున్నావు. ఏమైందయ్యా? ఆగు జరుండు. లతమ్మా, ఓ లత. పిల్వకు మీ బిడ్డని పిల్వకత్తమ్మా, నేను పోయి ఇంతసేపు పండుకుంటా. అయ్యో పండుకునేది లేదయ్యా. ఏమో మీ బమ్మడి దొస్తే ఇంకా బట్టలకు ఒక కారు మాట్లాడుకొని పోవాలే. ఇక నువ్వే డ్రైవర్వు. ఇక ఆడంటవా బిజీ బిజీ ఉంటాడు, అందుకే మన ఇద్దరం పోయిద్దాం. నా పానం మంచలేదు, నేను రానత్తమ్మా. ఓ నాన్న తీసుకో. అటుగాక ఆ బట్టలు మోసుడు అవన్నీ నా చేత కాదు. ఆయన లత రాదా? లత నువ్వు ఆటో బుక్ చేసుకొని ఓ రాదు. లేకపోతే ఎందుకయ్యా గీ ఎంగేజ్మెంట్ బట్టలకు? ఆహా, ఎంగేజ్మెంట్ బట్టలకా? మరి ఇంట్లో కూడా పడున్నాడు అల్లుడు, ఆయనకి ఇప్పాలి ఎంగేజ్మెంట్ బట్టలకు పోవాలయ్యా అని ఒక మాట చెప్పేది తెలియదా? ఎటుగాక షాపింగ్ పోవాలని చెప్తేనే ఏమన్నా గాయదు నన్ను చుట్టూ తిరుగుతాందుకు. నీ బిడ్డకి చెప్పి నీ బిడ్డని తీసుకో ఫస్ట్. చెప్పినవా లేదా? చెప్పలేదంటున్నా మళ్ళా మళ్ళీ అడుగుతావేందయ్యా? మాటకు ఒకటే 10 సార్లు అడుగుతున్నావు, అడిగిందే అడుగుతున్నావు. ఏమైంది చెప్పు. నువ్వు జ్వరం వచ్చిందా లేకుంటే ఏదో తాగినట్టే కొడుతున్నావు? మందు గిట్ల ఒక పెగ్గేసినవా ఎట్లా? లేదు లేదు, నేను తాగలేదు. నా పెళ్ళకి చెప్పింది నేను రాను, నాకు చెప్పింది నా పెళ్ళని రాదు. నువ్వు ఒక్కదాన్ని కొడుకుని తీసుకొని పోతావా? ఎవరినన్నా తీసుకొని పో. అమ్మో గట్లనకయ్యా. నా కొడుకు వచ్చిందనుకో ఆడు ఓపిక ఉండదు, ఏముండదు. ఏడు నిలబడితే ఆడు దెబ్బ తీసుకోవాలి, వెళ్ళాలి. ఒక 10 షాపులు తిరుగుదాము, నచ్చింది తీసుకుంటావేమో అని అనుకోడు. వద్దు నాయన నువ్వే రాజుల బస్తలు బాగా మోసేది ఉంటుంది, వాళ్ళ ఇళ్ళకి పెట్టుబోతలు బాగుంటాయి కదా, సామాన్లు కూడా అవన్నీ చాలా ఉంటాయి నాయన. నువ్వు నా వెంటనే రా. నేను రానత్తమ్మా, నేను రాను, నాకు శాతనైతే లేదు. ఓ పెట్టవా, ఏంటి ఉన్నవానే? అమ్మో, ఎవరు? కొంపదీసి ఇందాక తిట్టిన ముసల్దా ఏంది? అమ్మ, తాగిందంతా దిగుతట్టే ఉంది ఇప్పుడు.
ఉన్నా ఎవరు? ఫాతిమత్త? దా దా. నేనే ఏది నీ అల్లుడు ఉన్నాడా? ఉన్నాడు కదా పెంటవ్వా. నీ అల్లుడు ఎంత పెద్ద బువ్వ వచ్చింది అనుకుంటున్నా. అయ్యో ఏందమ్మా ఏమైంది? నా అల్లుడు ఏం చేసిండు? ఏం చేసిండా? ఉత్త పుణ్యానికి ఒక్క మాట అని గెలికించుకున్నానో లేదో నీ అల్లుణ్ణి. ఓయమ్మో ఎన్నేసి మాటలు అన్నాడు తల్లి. నువ్వు అట్లా నువ్వు ఇట్లా ఎందుకే సంథింగ్ అన్నంటున్నావు అని ఏమేమో మాటలు అన్నాడు తల్లి. ఆ ఎందుకే పెంటవ్వా? నన్ను ఎందుకు తిట్టాలి నీ అల్లుడు? ఏమన్నా ఎక్కువైందా దానికి? నేనేమన్నా నీ తింటున్నానా తాగుతున్నానా అని సొమ్మేమన్నా నేను ఎరుగుతున్నానా? నన్ను ఎందుకు తిడతాడే నీ అల్లుడు? తిడితే ఇట్లా నిన్ను తిట్టాలి. నా ఉసురు ఎందుకు పోసుకుంటుండే ఆడు? నారా ఎందుకు కొట్టుకుంటుండే ఆడు? పోత పోత నిమ్మలంగా మూసుకొని పోవచ్చు కదనే. నాతో ఎందుకు పెట్టుకోవాలి చెప్పు. అయ్యో నువ్వేమన్నావో ఏమని గెలికించుకున్నావో అందుకే తిట్టిడు మా అల్లుడు. అవునా? ఓ అయ్యా ఏమన్నది? ఏమిటికి పంచాయతీ వచ్చింది? ఏం లేదత్తమ్మా, ముసల్ది పనికిరాని మాటలు మాట్లాడింది, ఏమేమో అన్నది. నాకు నచ్చలేదు, అందుకే తిట్టొచ్చిన. మరి నా మనసు బాగాలేదు, నేను ముందే బాధలున్నా. ఎవడేం కథ అని నాకు అర్థమైతలేదు, కనిపిస్తలేరు కూడా. ఇది ఎక్కడ చిత్రమో. జరుండే పెంటావా నేను చెప్తా. డ్యూటీకి పోతివి కదా పిల్లగా, డ్యూటీ వస్తుంది అంటివి కదా, మరి ఎక్కినవా లేదా ఏం కథ అని అడిగితే రాలేదవ్వా అని అన్నాడు. నీ ముఖానికి రాకపోయినాదని నేను అన్న ఒక మాట. దానికి ఇయ్యరమయ్య వేసుకుండు. మా అత్త అట్నే అంటది, నువ్వు అట్నే అంటావు. అందరికి ఈ చిన్న చూపు కనిపిస్తున్నా అనే ముసల్దానని లెస్స తిట్టిండు పెంటావా. నేను గా మాటకు గన్ని మాటలు తిట్టుడు అవసరమా పోరగానికి వారయ్య? అమ్మ గాదానికా? అరే నేను మర్చిపోయిన అడుగుదామని రాగానే అదే లెసలే చేతులు కొడుతుంది నువ్వు నా బిడ్డే. ఇక నా మొగరికి ఎటుగాక డ్యూటీ వచ్చింది ఎక్కుతుండు రేపే జీతం పడుతుంది అన్నట్టు బిల్డప్ ఇచ్చింది నా బిడ్డే. ఇప్పుడేమో నువ్వు ఎట్టి చేతులతో నొక్కుంటూ వచ్చినావు. నేను కూడా చెప్పలేదా? మొన్ననే చెప్పిన దండుగా అయ్యా పోకు, ఆ ఇంటర్వ్యూలు దండుగా, అన్ని దండుగా, కిరాయిలకు పైసలు కూడా దండుగా అవుతుంది, వద్దు కొని ముఖానికి అసంటి జాబులు రావు సెట్ కావు అని అంటే నా మాట కేర్ చేయకుండా పోయిండే. ఇప్పుడు చూడత్తమ్మా ఏడుదాకా అయిందో. ఊరగాడు చెప్పిన మాట వినడు, ఆయనకే కావాల్సిందే కావాలి. ఇక పెళ్ళమంటవా ఓ అమ్మో నా మూడు కాక చదువుకున్నాడని అది బిల్డప్ ఇస్తుంది. ఇప్పుడు చూసినావా అల్లుడు? నువ్వేమనుకున్నా సరే నిజంగా చెప్తున్నాము, నీ ముఖానికి అసంటి సెట్ కావు. నువ్వు ఇంట్లోండి అదో ఇదో పని చేసుకుంటుంటే మంచిగా, అది కూడా మా ఊర్లోనే ఉండాలి. మీ ఊరు పోయి పెళ్ళాన్ని బతికించేంత సత్తా లేదు నీ దగ్గర. ఏంది? నా దగ్గర దమ్ము లేదా, సత్త లేదా? ఇగో ఇదే రెండు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే ఖచ్చితంగా మాకు కొంచెం చిన్న లైక్ చేయండి. దోస్తులు 23 పార్ట్ వరకు వచ్చినామంటే ఆల్మోస్ట్ 50లో సగమగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే ఈ సిరీస్ అనేది ఇంకా ముందు ముందు కూడా చాలా ఎపిసోడ్స్ లాగా తీసుకురానికి ట్రై చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు నచ్చితే, ఈ కాన్సెప్ట్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఐపాన్స్ ఇచ్చి అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో షేర్ చేయ దోస్తులు. ఇంతో అంతా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సరేనా దోస్తులు? అర్థమైంది అనుకుంటే మా బాధ ఎంతో కష్టపడి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు పడుకున్నాక వాళ్ళని ఆడుకోపిస్తున్నప్పుడు ఎవరికైనా ఇచ్చి అట్లా వీడియోస్ చేసుకొని ఇంతవరకు వచ్చినాం. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటికైనా కష్టపడితే ఫలితం పక్కా దక్కుతుంది వస్తున్నారు, నాకు అదే నమ్మకము. ఎప్పుడు స్టార్ట్ చేసినాం స్లోగా పెరుగుతున్నారు సబ్స్క్రైబర్లు అని ఊకున్నా ఇన్ని రోజులు. ఈ మధ్య ఒకటేసారి లేస్తున్నారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, వ్యూస్ పెరుగుతున్నాయి, లైక్స్ వస్తున్నాయి. చాలా హై పాయింట్స్ కూడా మస్తు అంటే మస్తు వస్తున్నాయి. 50K హై పాయింట్స్ ఇస్తున్నారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా రోజు రోజు కూడా మీరు ఎంకరేజ్మెంట్ చేస్తుంటే మాకు కూడా చాలా కష్టపడాలి. అరే మనల్ని మన వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నాక మనకెందుకు బాధ అని ఎంత కష్టమైన ఇష్టంగా చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయరు దోస్తులు. సపోర్ట్ చేయడం అంటే ఏంటంటే వీడియోని లైక్ చేస్తే చాలు, మాకు అదే చాలా అది అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి సరైన దోస్తులు ఉంటాం. మళ్ళా మరొక మంచి కంటెంట్ వీడియోతో మార్నింగ్ వీడియో సేమ్ కంటెంట్ సిరీస్తో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి, సపోర్ట్ చేస్తూనే ఉండండి. స్వీటర్ భాష బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.